కానీ నాకు గంగ సేఫ్టీ విషయంలో నిశ్చిత కలిగేంత వరకు నేను గంగని కోర్టుకు తీసుకువెళ్ళను. బాబుగారు నా గురించి ఎందుకు బెంగ పెట్టుకుంటున్నారు? ఆయన కనుక నాతో సాక్ష్యం చెప్పించకపోతే ఈ కేసులో ఓడిపోతారు. అప్పుడు మా నాన్నగారిని, ఆయనతో పాటు ఎంతో మందిని చంపేసిన వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళకి శిక్ష పడలేదంటే బాబుగారు ఎంత బాధపడతారో కదా. వారు పడ్డ శ్రమంతా వ్యర్థమైపోతుంది. వీల్లేదు, నేను అలా ఎన్నటికీ జరగనివ్వను. ఆ సీడీ పోగొట్టి చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైనా సరే బాబుగారిని ఈ కేసులో గెలిపించి తీరాలి నేను. అందుకు ఏం చేయడానికైనా నేను సిద్ధమే. ఎవరండి లోపల? నేను మీ అందరికీ చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. గంగని ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనివ్వకండి. వచ్చినవాడ ఎమ్మెల్యే మనిషి కాదు కదా. గంగ ఇక్కడున్న సంగతి వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందా? ఇప్పుడెలా? ఏమిటి ఇదంతా? మాట్లాడకుండా ఇక్కడే కూర్చో. నువ్వు నోరు విప్పొద్దు, ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరొచ్చారో నేను వెళ్ళి చూసొస్తాను, సరేనా? ఎవరండి? ఎవరు కావాలి? ఆ పంతులు గారి ఇల్లు 4వ నెంబర్ వీధిలో ఉంది. అది ఇక్కడి నుంచి ఎంత దూరం? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. చాలా సేపటి నుంచి వెతుక్కుంటున్నాను. ఏమనుకోకండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. పర్వాలేదు, ఇక్కడి నుంచి కుడివైపుకు వెళ్ళండి. అక్కడి నుంచి కుడివైపుకు తిరగండి. ఆ వీధి చివరిలోనే వాళ్ళ ఇల్లుంటుంది. ధన్యవాదాలండి. ఎవరది? ఎవరోలే, ఎవరిదో అడ్రస్ అడగడానికి వచ్చారు. నేనేమో ఎమ్మెల్యే తాలూకా వాళ్ళేమో అనుకున్నాను. వాళ్ళు నిన్ను చూసి గుర్తుపట్టేస్తే